మే కమిన్ సార్. కమిన్. ఏం చేసిండు? ఆన్లైన్లో బుల్లెట్ అమ్మింది సార్. బండి అమ్మితే స్టేషన్ తీసుకొస్తారా? లేని బండి అమ్మింది సార్. లేని బండి ఎట్లా అమ్మినావురా? కుసరా ఇప్పుడు చెప్పు. ఇంటర్నెట్ నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఫోటో డౌన్లోడ్ చేసి ఆన్లైన్లో పెట్టిన సార్. నేను ఆర్మీ వాళ్ళని ఫోటోలు ఐడి కార్డులు చూపించి నమ్మించిన సార్. హైదరాబాద్ బండి అంటే డైరెక్ట్ గా చూస్తే డౌట్ వస్తుంది కదా సార్, అందుకోసమే మహారాష్ట్ర బండిని ఆన్లైన్లో పెట్టిన సార్. 1,90,000 బండిని 70,000కు అమ్ముతున్నంటే ఒక కస్టమర్ వచ్చింది సార్. ముందు పైసలు పంపి బండి పంపిస్తానంటే సగం పైసలు పంపిండు సార్. తర్వాత ఇన్సూరెన్స్ అని ట్యాక్స్ అని 2-3 సార్లు పైసలు ఇవ్వమంటే పంపించింది సార్. ఎన్ని పైసలు పంపుతున్నా బండి రాకపోయేసరికి డౌట్ వచ్చి మీకు కంప్లైంట్ చేసింది సార్. అంతే సార్. బండ్లు ఒకటే కాదు సార్, టీవీలు, కార్లు, మొబైల్ అన్నిట్లో ఆన్లైన్ అమ్ముతారు సార్. వీడు ఇట్లా ఎంతమందికి అమ్మినావురా? 16 మందికి అమ్మిన సార్. 16 మందికి అమ్మిన సార్. 16 మందికి అమ్మినావా? లోపల ఏరేని చూసిండ్రు కదా. ఈ లేని వస్తువుల గురించి ఉన్న పైసలు ఓడుకోకురి. ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు లైవ్ గా చూసి కన్ఫర్మ్ చేసి కొనుక్కోండి. ఫేక్ అని తెలిసిందనుకోండి, వెంటనే మా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. మరియు ముఖ్యంగా ఈ తెలియనోళ్ళ అకౌంట్ల పైసలు వేయకురి. కారణాలు ఏవైనా సరే. ఈ OLX, క్విక్కరు, ఆన్లైన్ వెబ్సైట్లలో కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓ నరసింహ, ఓ చాయ్ చెప్పరా. రేయ్, ఆన్లైన్లో వద్దు,